హాయ్ మై డియర్ ఇంట్రోవర్స్ ఆర్ ఎక్స్ట్రోవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం ఎప్పుడూ మొబైల్ యూస్ చేస్తూ ఉంటాం మన నిత్య జీవితంలో, మన లైఫ్లో. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది మొబైల్ని మనం యూస్ చేస్తామో, మనల్ని మొబైల్ యూస్ చేస్తుందో. అంటే మొబైల్ని మనం కంట్రోల్ చేస్తామో, మొబైల్ మనల్ని కంట్రోల్ చేస్తుందో అర్థం కాదు. అరే మొబైల్ యూస్ చేస్తా మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం. ఒక మెకానికల్ లైఫ్ని లీడ్ చేస్తాం. అంటే జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ నుంచి వచ్చేసి కొంచెం స్ట్రెస్ ఏమున్నా సరే ఓన్లీ యూజింగ్ మొబైల్. అరే ఈ జాబే ఇది నో ప్లానింగ్స్, ఏ ప్లానింగ్స్ ఉండవు, ప్లానింగ్స్ ఏం చేసుకోం. మొబైల్ యూస్ చేస్తాం, మళ్ళీ మార్నింగ్ అవుతుంది, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ మొబైల్ యూజ్ చేయడం, మనకు దొరికిన ఫ్రీ టైంని కూడా అలా వేస్ట్ చేయడం. ఫైనల్లీ ఒక మెకానికల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. అసలు ఇంతకుముందు ఒక అబ్దుల్ కలాం, ఒక ఐన్స్టీన్, ఒక టెస్లా వీరందరూ మొబైల్ని యూజ్ చేశారు. అసలు మొబైల్ ఉందా? మేబీ ఉందో లేదో నాకు తెలియదు, నాకు తెలుసు. కాబట్టి వాళ్ళంత పెద్ద పెద్ద సైంటిస్టులు ఎందుకు అయ్యారు? కారణం తెలుసా మీకు? మొబైల్ని కాదు, మొబైల్లో ఉండే గూగుల్ ఇలాంటి యాప్స్ని కాదు, వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేశారు, మెదడుని యూజ్ చేశారు, అందుకే అయ్యారు. అంటే మనకు ఇప్పుడు ఏదన్నా తెలియకపోతే చక్కగా లైబ్రరీకి పోయి ఏదన్నా తెలియదని తెలుసుకోవచ్చు. అరే గూగుల్లో కొట్టేస్తే నువ్వు గూగుల్లో కొట్టి తెలుసుకుంటావు, ఏముంటుంది. అదే మరి లైబ్రరీకి వెళ్ళి అది ఎక్కడ ఉంటుంది ఏంటి తెలుసుకుంటే థ్రిల్ ఉంటుంది. అలా మనం మన రోజువారీ నిత్య జీవితంలో మొబైల్ని వదలలేం. అంటే ఎనీ రిలేషన్షిప్స్ ఇష్యూస్, ఆఫీస్ వర్క్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొబైల్ వాడకం తగ్గిస్తే ఇంకా మంచిది. బట్ నాకు పర్సనల్గా అనిపించింది అయితే మనకంటూ ఒక డేని పెట్టుకోవాలి, నో మొబైల్ డే. అది మీకు షేర్ చేస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ హాలిడే కానీ వీక్ ఆఫ్ కానీ వచ్చినప్పుడు మనం మొబైల్ని యూజ్ చేయకుండా ఉండడం కానీ బ్రతకడం కానీ చేయండి. 8 to 5 మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 o'clock వరకు 9 hours అసలు మొబైల్ని టచ్ చేయకుండా, మొబైల్తో సంబంధం లేకుండా మీరు తినండి, తిరగండి, ఫ్రెండ్స్తో గడపండి, బయటకు వెళ్ళండి, అవుటింగ్స్కి వెళ్ళండి, కావాలంటే ఒంటరిగా ఉండండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మొబైల్ని యూజ్